ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు. చిన్న మాట పంచుకోవాలని వచ్చాను. ఈ లోకంలో చాలామంది మనతో ఉంటానని మాటలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనతోనే ఉంటామని చెప్పి ఆజ్ఞలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పి చాలామంది మాట ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఏ వ్యక్తులైనా సరే, బంధువులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరైనా ఎంతవరకు ఉండగలుగుతారంటే కొంతవరకు మాత్రమే ఉండగలుగుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది జీవితాల్లో కన్నీటి రాత్రులు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు వారికి కన్నీటి రాత్రులు కనబడతాయంటే, ఎవరినైతే నమ్మారో వాళ్ళు ఆ సమయంలో సహాయకులుగా లేకపోవడం, ఎవరినైతే నమ్మారో వారు ఆ సమయంలో ఆదుకోకపోవడం, ఎవరైతే వీళ్ళు మనవాళ్ళు అనుకున్నారో వాళ్ళు ఆ సమయంలో వారికి చేయూతగా లేకపోవడం, ఈ పరిస్థితులన్నిటిని బట్టి చూస్తే అప్పుడు మనకు కలిగే పశ్చాత్తాపం, కన్నీటి వేదన, శోధన, చాలా బాధ అప్పుడే మనకి తెలుస్తుంది. అయితే నీకు ఒక మంచి మాట చెప్పన, అబ్రహాము, శారా ఆగరును తీసుకొచ్చారు, కానీ ఆమె బాధలో ఎవ్వరూ కూడా ఆమె చుట్టూ లేరు. అయితే దేవునికి మొర్రపెట్టింది, ప్రార్థన చేసినప్పుడు తనకి సహాయం అందింది. దేవుడు ఆమెను చూశాడు. ఈరోజు ఎవరి చుట్టూ నీ తలంపులు తిప్పొద్దు, ఎవరున్నారనో ఆలోచన చేయొద్దు, కేవలం దేవునికి ప్రార్థన చేయి. ఆనాడు జవాబిచ్చిన దేవుడు ఈనాడు ఉన్నాడు, నీకు కూడా జవాబిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.